హలో! హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఆలు మీల్ మేకర్‌తో కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మీల్ మేకర్ అలాగే ఆలూని ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 విజిల్ వచ్చేలాగా పెట్టుకోవాలి. విజిల్ వచ్చేలోపు మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. చూడండి 1 విజిల్ వచ్చేసింది. ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకుందాము. ఉడికాయో లేదో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 1 విజిల్‌కే ఉడికిపోతాయి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసేసుకొని నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మీల్ మేకర్ ఒక్కటి ఇలా పిండేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఉడికాయో లేదో చూద్దాం. టమాటోస్ మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత అంతా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్ ఆలూని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మగ్గిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలన్నమాట. సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంటుంది, అంతే.